హాయ్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు. ఇవాళ వీడియో వచ్చేసరికండి మేమైతే కశ్మీర్‌కి వెళ్తున్నాము. కశ్మీర్‌కి వెళ్ళేటప్పుడు ఇల్లంతా ఎలా క్లీన్ చేసుకుంటాను అనేదైతే మొత్తం ఈ వీడియోలో ఉంటుంది. అసలుకి ఏమేమి తీసుకెళ్తాను, అసలుకి ఎలా ఎళ్తాము అంటే ప్రాసెస్ అండి. అంటే ఇప్పుడు మామూలుగా వెళ్ళిపోవడం కాదు కదండీ! దర్గా దగ్గరికి వెళ్ళాలంటే చాలా జాగ్రత్తగా వెళ్ళాలి కాబట్టి, ఆ ప్రాసెస్ అంతా ఎలా ఉంటుంది ఏందనే సరికి ఈ వీడియోలో అయితే ఉంటుంది చూడండి. ఇప్పుడు కశ్మీర్‌కి ఎందుకు వెళ్తున్నామంటే, ఈ రీసెంట్‌గా మొన్న వెళ్ళామండి. పోయిన మంత్‌లో కూడా వెళ్ళాము. వేరే వాళ్ళ ఫంక్షన్ ఉంటే. ఇప్పుడు కూడా ఏందంటే మా చెల్లెలి పిల్లలకండి అదే అండి. నా తర్వాత అమ్మాయి ఉంది కదండీ! వాళ్ళకి ఇద్దరు పిల్లలు కదా! వాళ్ళ పిల్లలకైతే పుట్టి వెంట్రుకలు తీస్తున్నారండి. మా సైడ్ అంతా కశ్మీర్‌లోనే పుట్టి వెంట్రుకలు తీస్తూ ఉంటాము. ఏసిపేటకు కూడా వెళ్తుంటారు కానీ చాలా తక్కువ. కశ్మీర్ అంటే కొంచెం ఎక్కువ నమ్మకం. ఇంకా మేము చిన్నప్పుడు కూడా వెళ్ళేదండి ఆ కశ్మీర్‌కి ఎక్కువ. వీక్లీ సారీ 1 ఇయర్‌కి 1 టైమ్ కంపల్సరీ వెళ్ళేవాళ్ళము మా నాన్నోళ్ళు. మేము చిన్నప్పుడు అంటే చేల్లో అంటే కైలో వడ్లు పండినప్పుడు ప్రతిసారి అండి కొన్ని వడ్లు తీసుకెళ్ళి అయితే మేము పావురాలకి పైన ఉంటాయి. అక్కడ పావురాలు చల్లేవాళ్ళం. ప్రతి ఇయర్ కంపల్సరీ వెళ్ళేవాళ్ళం మా చిన్నప్పుడు పుట్టి వెంట్రుకలు కూడా అక్కడే తీశారు మాకు. ఇంక తర్వాత అదే విధంగా మా పిల్లలకు కూడా వెంట్రుకలు అక్కడే తీశారు. మా ఇద్దరు పిల్లలకి. ఇంక మా అత్తమ్మ వాళ్ళు గానీ, మేము గానీ అందరూ అక్కడికే వెళ్తూ ఉంటామండి. ఇంకా అదే పూర్తిగా ఎక్కువ నమ్మకం. ఇంక అక్కడికే వెళ్తూ ఉంటాం. ఇంక సరే అని మా చెల్లి వాళ్ళైతే ఇంక మమ్మల్ని కూడా పిలిచారు. మేము కూడా బయలుదేరాలి. ఇంక మామూలుగా అయితే ఇదొచ్చేసరికి మామూలుగా ఎక్కువ సార్లండి శుక్రవారమే చేసుకుంటూ ఉంటాము. కానీ ఈసారి ఏమైందంటే, శుక్రవారం అంటే ఇంక పిల్లలకి స్కూల్స్ అని, అదేవిధంగా ఆఫీసులు కానీ వాటికి వీటికి లీవ్స్ అయితే ఉండవు కదండీ! ఇంక అదే విధంగా వచ్చేసరికి సెకండ్ సాటర్డే, సండే వచ్చింది కాబట్టి ఈసారి మేమేమనుకున్నామంటే, సండే అయితే పెట్టుకున్నారు వాళ్ళు. ఇంక పెట్టుకున్న తర్వాత ఇంక ముందు రోజే స్టార్ట్ అయ్యాం. సాటర్డే రోజే మా చెల్లి వాళ్ళైతే వెళ్ళిపోతారు. ఇంక మా చెల్లెలు కూడా మమ్మల్ని కూడా రామని అయితే పిలిచేసరికి ఇంకా మేము కూడా బయలుదేరదామని అనుకున్నాము. ఇంకెలాగో పిల్లలకి సెకండ్ సాటర్డే హాలిడే. ఇంకా మా హస్బెండ్‌కి కూడా డ్యూటీ లీవేను ఆ రోజనేసరికి ఇంకా అందుకని అందరం బయలుదేరాము. ఇంక మార్నింగ్ అంటే కొంచెం లేట్‌గా లేసానండి. స్కూల్ లేదు కాబట్టి కొంచెం 7కి అలా లేసానండి. ఇంక లేసిన తర్వాత లేవగానే ఇంకా బెడ్‌షీట్స్ ఇంకా అవన్నీ అయితే క్లీన్ చేసుకొని ఫస్ట్ మనం ఇంట్లో ఉన్న బెడ్‌షీట్స్ మొత్తం అయితే అంటే మనం వాడుంటాం కదండీ! వాడిన బెడ్‌షీట్లు మొత్తం అయితే మిషన్‌కి ఫస్ట్ వేసేసాను. అంటే మిషన్‌కి ఫస్ట్ అంటే బెడ్‌షీట్లు అనుకోండి కొంచెం టైం ఎక్కువ టేకింగ్ అవుతది కాబట్టి ఫస్ట్ అయితే బెడ్‌షీట్లు అయితే పెట్టేసాను. ఇంక తర్వాత వచ్చి ముందు రోజే నేను మ్యాట్స్ గానీ, అదేవిధంగా కర్టన్స్ అవన్నీ క్లీన్ చేసుకొని అన్నీ ఒకే రోజు మిషన్‌కి వేయాలంటే కుదరదు కదండీ! ఇంక అందుకనేసరికి అప్పటికి బెడ్‌షీట్స్ మామూలు బట్టలే 3 టైమ్స్ అయితే వేశాను. ఇంక అందుకని ముందు రోజే కర్టన్స్ అవన్నీ వేసేసుకున్నాను. ఇంక వేసేసుకున్న తర్వాత ఇంకా మిషన్‌కి వేసి అయి చేసేలోపు ఇల్లంతా నీట్‌గా క్లీన్ చేసేసుకున్నాను. ఇంక ముందు రోజు ఫ్రైడే కాబట్టి ఇంకా ఇల్లు కూడా పెద్దగా అయితే నేను చేశాను కానీ ఇంకా అంట్లు, గింట్లు అవన్నీ మార్నింగ్ స్కూల్ లేదు కదా అనేసరికి అవన్నీ ఎక్కడెక్కడే పెట్టేసేసాను. ఇంక మార్నింగ్ లేవగా అన్ని పనులు చేసుకుంటూనే ఇంకా పిల్లలకైతే అంటే ముందు రోజే ఇడ్లీ రుబ్బి అయితే పెట్టేసుకున్నానండి. ఇంక ఈ పిల్లలకైతే ఇడ్లీ పెట్టేసేసాను. వాళ్ళొచ్చే ఒక ప్లేట్ మాత్రమే పెట్టానండి. వాళ్ళిద్దరికి సరిపోయేటట్టే పెట్టాను. ఎందుకంటే ఇంక మా హస్బెండ్ డ్యూటీకెళ్ళున్నారు. వచ్చేసరికి 10 అవుతది. ఇంకా ఆ 10 అయ్యేటప్పుడు ఇంక అప్పుడు పెట్టుకోవచ్చులే. నేనైతే గానీ అసలు ఇడ్లీ చల్లకుండా అస్సలు తినాలని అసలు కనిపించదండి. వేడిగానే తింటాను. లేదంటే అసలు తినకుండా ఉంటాను గానీ ఇడ్లీ వరకండి వేడిగానే తింటాను. అట్లాగే ఇష్టం ఉంటది. ఇంక సరేలే అని ఇంక పిల్లలకైతే పెట్టేసేసాను. పెట్టేసిన తర్వాత ఇంక మా హస్బెండ్ వచ్చేసరికి 10 అవుద్ది. ఈ లోపల ఇంకా వంట కూడా చేసేద్దాంలే పని త్వరగా అయిపోద్ది అనేసరికి రసం పెట్టి బెండకాయ ఫ్రై అదేవిధంగా ఆకుకూర ఫ్రై అయితే చేసేసాను. రైస్ అయితే పెట్టలేదు. ఎందుకంటే ఇంక రైస్ పెడితే వేడిగా ఉంటదిలే అప్పుడు వండుకుందాం తినేటప్పుడు అని లెక్కలో అయితే రైస్ అయితే పెట్టలేదు. ఇంక మా హస్బెండ్ కూడా వచ్చేసారు. ఇంకైతే మేము కూడా మాకు కూడా పెట్టేసుకొని ఇడ్లీ అయితే తినేసేసామండి. ఇంక తినేసేసిన తర్వాత ఇంక మొత్తం ఇల్లంతా నీట్‌గా చిమ్మేసుకున్నానండి మొత్తం. ఇంక చిమ్మేసిన ఇంక మాప్ అయితే పెట్టేసుకుంటున్నాను. నేనైతే ఇల్లు నుంచి నీట్‌గా మొత్తం పెట్టుకుంటూ వచ్చేసాను. ఇల్లంతా నుంచి క్లీన్ చేసేసరికి మా హస్బెండ్ బయట ఇంక అంతా అక్కడి నుంచి అయితే బయటంతా నీళ్లు పోసేసి కడిగేద్దాం అనేసరికి మా హస్బెండ్ అంతా నీళ్ళు పోస్తూ ఉన్నాడు. ఇదిగోండి వీడియో తీసి నా మీద వేస్తున్నాడు. ఇంక పోస్తున్నసరికి ఇంక నేనైతే ఇక్కడ చిమ్మేద్దామని నేనైతే ఇంకా ఇల్లంతా అయిపోయిన తర్వాత ఇంక బయటకొచ్చేసాను. ఇంక మా వోడైతే ఇంక ఫుల్ ఎండలొస్తున్నాయి గదండీ! ఇంక ఈ ఎండల్లో అయితే మా హస్బెండ్ పిల్లలనైతే బయట ఎక్కువ సేపయితే ఆడనివ్వరు. ఇంటికి తీసుకొచ్చేసి వాడికైతే ఇదిగో గ్రేప్స్ తీసుకొచ్చారు. వచ్చేటప్పుడు ఆ గ్రేప్స్ అవి కూర్చొనైతే మంచిగా వాటర్ పక్కన పెట్టుకొని అయితే తాగుతూ తింటూ ఉన్నాడు. ఇంక మా చిన్నోడు కూడా ఇంక ఎండలో తిరగతా ఉన్నాడు. ఇంక వాడు కూడా వచ్చేసాడు. ఇంక ఇదంతా నేనైతే ఇంకా వాటర్ వేసేసారు కదండీ! క్లీన్‌గా అయితే మొత్తం కడిగేసుకుంటూ వచ్చేసాను. ఇంక మా చిన్నోడితో ఆయన షూలు కొంచెం అంతా దుమ్ముగా ఉన్నాయంటే ఆయనైతే క్లీన్ చేసుకుంటూ ఉన్నాడు చూడండి. వాడు కొంచెం పని అయితే నా హెల్ప్ అయితే చేస్తాడులేండి. నన్ను చేయమన్నాడు నేను చేయలేనురా అంటే ఇంక వాడే కూర్చొని అయితే నీట్‌గా చేసుకుంటూ ఉన్నాడు. ఇంక అలాగే మా చెట్లకైతే కొన్ని పూలున్నాయి. ఆ పూలనైతే నేను తీసేస్తున్నానండి పూలన్నీ. ఈ లోపల మా వోడు ఇటుండి వీడైతే ఫోన్ చూసుకుంటూ పాటలు పెట్టుకొని అట్లా ఉన్నాడు. వీడేమో పాపము
కూర్చొని అయితే వాడి చెప్పులు కూడా వీడే క్లీన్ చేస్తున్నాడు. కొంచెం పని చిన్నోడైతే చేస్తాడు, పెద్దోడు అస్సలు అయితే పని చేయడు. ఇంకా మా చెట్టుకు పూలన్నీ తీసాను, ఇంకా పూలు పెట్టుకొని పోదామని అవన్నీ అయితే వచ్చాయి. పక్కింటి అక్క కూడా నేను ఊరికి వెళ్తున్నా సరే కొంచెం ఇచ్చింది అక్క కూడా. ఇంక తర్వాత వచ్చేసరికి ఇదిగోండి ఇవి వచ్చేసరికి కాగడాలు, ఇవి కనకంబరాలు పూలలో కట్టాకు. నెక్స్ట్ అదేవిధంగా రోజా పూలు, ఇవన్నీ తాంబూలం అంటే అమ్మ వాళ్ళైతే సాంగ్యం చేయాలండి మా చెల్లి వాళ్ళకి. అందుకని అమ్మ వాళ్ళు ఇంకా మెళ్ళలోకి వాటికి పూలమాలలో తెచ్చుకోకుండా ఇవే కడదాం అనేసరికి వాళ్ళు ముందుగా తెచ్చుకున్నారు. ఆ కొన్ని పూలే అండి 500 రూపీస్ అయ్యాయి. పూలు అయితే చాలా కాస్ట్ ఉన్నాయి. ఇంకా మా హస్బెండ్ డ్యూటీ నుంచి వచ్చేటప్పుడైతే ఇంకా పూలని తీసుకొచ్చారు. ఇంకా సరే మా తోటలో అయితే టెంకాయలు, ఇంట్లో పనంతా వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఈ వర్క్ అయిపోయిన తర్వాత ఇంకా టెంకాయలు ఎలాగో తోటలో ఉన్నాయండి, దర్గా పోయేటప్పుడు టెంకాయలు తీసుకెళ్ళాలి కాబట్టి ఇంకా మా చెల్లెళ్ళు కూడా కొన్ని తీసుకెళ్దాం, ఇంకా అందరూ వస్తున్నారు కాబట్టి ఒక 10 టెంకాయలు అయితే తీసుకెళ్దాం అని లెక్కలో ఇంకా తోటలోకి వచ్చాము. ఇంక కొన్ని నీళ్ళ టెంకాయలు అవి ఇవి ఉండేసరికి ఇంకా మా మామయ్య కూడా వచ్చాడు. ఇంకా నీళ్ళ టెంకాయలు ఎక్కువ లేవు, కొన్నే ఉన్నాయేసరికి. అంటే మామూలుగా అటు సైడు పెద్దగా అవేం కాయట్లేదు, అంతకుముందు బాగా కాస్తున్నాయి చెట్లు, ఇప్పుడైతే పెద్దగా ఏం కాయట్లేదు, ఇంకా చిన్న చెట్లే ఉన్నాయి. వీటికి అమ్మవారి గడ ఉంటే ఆ గడకి కత్తి కట్టేసి ఈ విధంగా అయితే కోస్తున్నాము. ఇంకా మా హస్బెండ్ కోసం నేను కూడా ఒక్కటైనా కోస్తానని తీస్తే అస్సలకైతే రాలేదు. ఇంకా సర్లే అని ఇంకా ఇంకా అప్పటికి 12:31 దాకా అయిపోతుంది. ఇవన్నీ టెంకాయల వరకు ఇవి తీసుకొచ్చాము. ఇన్నైతే అక్కడే బొచ్చు తీసేశారు మా మామయ్య. ఇంక బొచ్చు తీసేసుకొని వచ్చాము. ఇంక వచ్చేటప్పుడు ఇదిగోండి ఆకుకూర కూడా ఉండింది తోటలో, పనగంటాకు అంటారు కదండి, అది ఉంటే అది కూడా కొంచెం ఉంటే అది కూడా కోసుకొచ్చాను. ఇవన్నీ అయితే నేను ఏమంటే దీంట్లో ఒక 10, 11 కాయల దాకా వచ్చాయి. ఇవన్నీ ఒక సంచిలో వేసేసుకొని, అంటే మేము వెళ్ళేటప్పుడు బండిలో కదండి వెళ్ళేది, ఆల్రెడీ మా లగేజ్ ఉంది. ఇంకా 2 డేస్ ఉంటాం కాబట్టి పిల్లల లగేజ్ అంతా ఉంది. నెక్స్ట్ అదేవిధంగా బెడ్షీట్స్ అవన్నీ ఎత్తుకోవాలి పోవాలి కాబట్టి అమ్మ వాళ్ళు సండే రోజు వస్తారు కాబట్టి అమ్మ వాళ్ళకైతే నేను ఆటోలో వస్తారు అమ్మ వాళ్ళని. ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి అయితే టెంకాయలు అవన్నీ పెట్టేసాము. ఇంకా దర్గాలో కొట్టేది ఇంకా సండే కాబట్టి ఇంకా అందుకని అమ్మ వాళ్ళ ఇంట్లో అవన్నీ పెట్టేసామని, వచ్చినప్పుడు వాళ్ళు తీసుకొస్తారని. ఇంక ఇది వచ్చేసరికి మా చెల్లెలు బ్లౌజ్ అండి. ఇది మా చెల్లెలు వాళ్ళు ఇద్దరు చెల్లెలండి, పెళ్ళి అయిన కాడి నుంచి నా దగ్గరే కుట్టించుకుంటారు బ్లౌజెస్ వరకు. ఇక్కడ ఎక్కడ నెల్లూరులో కుట్టించినా వాళ్ళకి సెట్ అవ్వదు, మంచి పెద్ద టైలర్ల కాడ కుట్టించినా సెట్టే అవ్వవు. ఇంకా నా కాడే కుట్టించుకుంటారు. ఇంక ముందు రోజు అయితే మా చెల్లెలు అయితే ఇచ్చి పంపించింది. ఇంకా దాన్ని అయితే నేనైతే కట్ వర్క్ ఈ విధంగా పెట్టేసి అయితే కుట్టేసేసాను నీట్గా. ఇదిగోండి ఇంకైతే ఈ బ్యాగ్లో అయితే మొత్తం సర్దుకుంటాను. కొన్ని వాళ్ళు పోయేటప్పుడు మా అమ్మ వాళ్ళ ఇంట్లో కొన్ని గుడ్లు అయితే ఉన్నాయంటే పిల్లల బట్టలు, అవి కూడా తీసుకురామనేది, ఇంకా అవి కూడా కొన్ని పెట్టుకున్నాను. ఇంక ఇదిగోండి ఇంకా మేమైతే అందరం స్నానాలు అయితే కంప్లీట్ అయిపోయాయి. ఇంకా రైస్ కూడా పెట్టేసేసాను. ఇవి పెట్టేసిన ఇంకా రసము, బెండకాయ ఫ్రై, అదే తోటాకు తాలింపు కూడా చేశాను కదా. ఇంక ఇవన్నీ కాక మా ఓడైతే ఇంకా వడియాలు కూడా వేయించమన్నాడు. వాడి కోసం అయితే వడియాలు అయితే వేయించిచ్చాను. ఇంకా నేను కూడా కూర్చొని అయితే తినేస్తున్నాను. స్నానం అయితే అయిపోయింది మా అందరికీ. ఇంక స్నానం అయిన తర్వాత ప్యాకింగ్ అయితే ఇంక ఎక్కడెక్కడ అన్నీ అంటే ఎవరి గుట్లు ఏందని అన్నీ సర్దేసి పక్కన పెట్టేసుకున్నాము. ఇంకా మా చెల్లెళ్ళకైతే ఈసారి మేమైతే అంటే పోయినసారి అయితే ఫస్ట్ సారి చేశారండి, బాగా చేశారు గ్రాండ్గా. అప్పుడైతే బ్రాస్లెట్ తీసి ఇచ్చాను మా పెద్ద పాపకి. ఈసారి సెకండ్ టైం మళ్ళీ వెంట్రుకలు తీసుకున్నాను. ఈసారి అయితే బట్టలు అయితే తీసుకున్నాము. ఇంక నలుగురికి అయితే బట్టలు తీసుకున్నాను నేను ఈసారి అయితే. ఇదిగోండి ఇది మా పెద్ద పాప డ్రెస్సు. దానికి వచ్చేసరికి పైట కావాలంటే అందుకని దానికి పైట, నెక్స్ట్ అదేవిధంగా లెగ్గిన్ ఉండేటట్టు తీసుకున్నాను. చిన్న పాపకు వచ్చేసరికి అన్నీ అండి, ఇప్పుడు వచ్చేది ఇంకా సమ్మర్ కాబట్టి మెత్తగా ఉండేటి ఎక్కువ తీసుకున్న పిల్లలు అంటే కొంచెం గుచ్చుకున్నా కూడా పెద్దగా వేసుకోరు కాబట్టి అయితే వాళ్ళ కోసం అయితే నేను స్మూత్గా ఉన్న క్లాత్ అయితే తీసుకున్నాను. సింపుల్గా తీసుకున్నాను, హెవీగా అయితే ఏం తీసుకోలేదు. ఇంకా మా చెల్లెలకి వచ్చేసరికి ఈ శారీ తీసుకున్నాను. ఈ కలరు బాగుంది కదండి, ఇది ఒక లైట్ గ్రీన్లో అదేవిధంగా పింక్ షేడ్ వచ్చేసి చాలా బాగా అనిపించింది నాకు. ఈ శారీ అయితే తీసుకున్నాను, పట్టు శారీ. నెక్స్ట్ వచ్చేసరికి మా చెల్లెలు హస్బెండ్, మా మామయ్యకి వచ్చేసరికి నేను నేవీ బ్లూ ప్యాంటు, నెక్స్ట్ అదేవిధంగా పింక్ లైట్ నిండు పింక్లో అయితే ఇట్లా షర్ట్ తీసుకున్నాను. అంటే ఇద్దరు కొంచెం కాంబినేషన్లా ఉంటుంది కదా అని లెక్కలు అయితే తీసుకున్నాను. ఇంక ఇవి కూడా అండి, ఇవన్నీ కూడా ప్యాక్ చేసేసి అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే పెట్టేస్తున్నానండి. అంటే వాళ్ళు సండే వస్తారు, ఇంకా అదేవిధంగా ఆటోలు ఎట్లాగో వస్తారు కాబట్టి సాంగింగ్ కూడా చేసేది కూడా సండేనే కాబట్టి ఇంకా అవన్నీ వచ్చేసరికి అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే ఇచ్చేసి రామని చెప్పేసేసాను. ఇంక ఈ లోపల వాళ్ళు ఇచ్చే లోపల నేనైతే ఇదిగోండి బ్యాగ్ అయితే సర్దుకుంటున్నాను. పెద్ద బ్యాగ్ అయితే తీసుకోలేదు, చిన్న బ్యాగ్లోనే సర్దేసుకుందాంలే, అంటే అందరికీ ఒక రెండు జతలే కదండి, 2 డేస్ ఏమైనా ఉంటామని లెక్కలు అయితే ఈ విధంగా అయితే పెట్టేస్తున్నాను. నేనైతే 2 డ్రెస్సెస్ తీసుకున్నాను. ఓన్లీ ఒక శారీ అండి, ఫంక్షన్ రోజు మాత్రమే శారీ అంటే కట్టుకుందాంలే అని. అంటే ఇంకా అక్కడ దర్గా దగ్గర ఇంకా కొంచెం పనులు ఉంటాయి కదండి పిల్లలు ఇంకా కందురన్నప్పుడు, ఇంకా ఆ లెక్కలని నేనైతే శారీ అయితే ఫంక్షన్ రోజు మాత్రమే తీసుకుని, ఇంకా డ్రెస్ అయితే మనం మంచిగా క్యారీ చేయొచ్చు ఆ లెక్కలు అయితే నేను డ్రెస్ పెట్టేసుకున్నాను. ఇంకా అందరూ తలా 2 జతలు అయితే బట్టలు పెట్టేశాను. ఇంక ఎదుగుకోండి ఇక్కడైతే నేను ఎక్కడికి వెళ్ళినా కంపల్సరీ మందులే తీసుకెళ్తాను పిల్లలకి. ఇది వచ్చేసరికి జలుబు మందు, దగ్గు మందు, అదేవిధంగా
పెయిన్ టాబ్లెట్స్ నావి అండి, అవి కవర్లో ఉండేసరికి నా టాబ్లెట్స్, ఇంక జొండు బాము, ఇన్హీలర్ అయితే కంపల్సరీ నాకు మెయిన్ ఇన్హీలర్ అయితే ఉండాలి. ఇంకెక్కడికి వెళ్ళినా అంటే మొదలే ఇప్పుడు సీజన్ వచ్చేసరికి వింటర్ సీజన్ వచ్చింది కదండి, నాకైతే జలుబు అసలు మంచిది అస్సలు పడదు. అందుకని అయితే అది తీసుకున్నాను. ఇంక పిల్లలకి ఇద్దరికి ఇది అండి సారీ బెడ్షీట్స్ అంటున్నాను, స్వెటర్లు కూడా పెట్టేశాను పిల్లలిద్దరికి, స్వెటర్స్ అదేవిధంగా ఒక టవల్ కూడా పెట్టేసుకున్నాము. ఇంక ఈ టెంకాయలు, ఇంకా మేము కొట్టే టెంకాయలు అంటే అవి ఇందా చూపించాం కదా, ఆ టెంకాయలు వచ్చి మా చెల్లి వాళ్ళకి, ఇవి వచ్చేసరికి మాకండి. ఇవన్నీ కలిసి అయితే మా మా అమ్మ వాళ్ళకి గీయడానికి అయితే వీళ్ళైతే వెళ్తున్నారు. వీళ్ళు వెళ్ళే లోపల నేను పూర్తిగా అయితే ఇంకా రెడీ అయిపోయాను. బ్యాగ్ మొత్తం కంప్లీట్గా సర్ది వేశాను. ఇంక చార్జర్స్ కూడా అన్నీ పెట్టేసుకున్నానండి. చార్జర్స్ అవన్నీ పెట్టేసుకొని ఇంక నేనైతే సింపుల్గానే రెడీ అయిపోయాను. డ్రెస్సెస్ వేసుకొని ఒక కమ్మలు ఒకటే మార్చానండి. ఇంకా మామూలుగా ఎప్పుడు డైలీ ఉన్న దండేను, నల్లపూసల దండ, ఇంకా అట్లాగే రెడీ అయిపోయాను. ఇంక నేను ఎక్కడికి వెళ్ళేటప్పుడైనా ఒక 2 రకాతులు అయితే నమాజ్ కంపల్సరీ చదువుకుంటాను. అలా చదువుకు వెళ్ళడం వల్ల చాలా మంచిది మనకి. ఇంకా దర్గా దగ్గరికి వెళ్ళేటప్పుడు అయితే ఇంకా కంపల్సరీగా చదువుకుంటానండి. చదివేసుకుంటే మా హస్బెండ్ అయితే ఇంకా దేవుడి పటాల దగ్గరికి, మన దర్గాకి వెళ్ళేటప్పుడు దేవుడి పటాల దగ్గర కూడా టెంకాయ కొట్టేసి కడ్డీలు వెలిగించి ఈ విధంగా అయితే వెళ్ళాలి. ఇంక ఇదిగోండి మా హస్బెండ్కి పోయేటప్పుడు ఇంకా మేమైతే 4 అలా 4:30 అలా అయిపోయింది. ఇంక పిల్లలిద్దరికి అయితే ఇంకా అన్నం తిని చాలా సేపు అయింది కాబట్టి బనానా అయితే పెడుతున్నాడు. ఇంక 2 బ్యాగ్స్ అయితే అయ్యాయి. ఒక బ్లాక్ బ్యాగ్ చూపించే దాంట్లో అయితే బెడ్షీట్స్, పిల్లల గుడ్డలు అవి ఉన్నాయి, మా చెల్లి వాళ్ళ పిల్లల గుడ్డలు. ఇవి వచ్చేసరికి మా బట్టలన్నీ రెడ్ బ్యాగ్లో అయితే మేము సర్దేసుకున్నాము. ఇక్కడ డిస్కషన్ ఏం తెలుసా, పెట్రోల్ పట్టించేదాకా ఫస్ట్ అయితే ఎక్కేటప్పుడు వీళ్ళు అనుకున్నారు పెట్రోల్ పట్టించేదాకా మా పెద్దోడైతే ముందు కూర్చున్నాడు. ఇంక తర్వాత మా చిన్నోడైతే నేను ముందు కూర్చోవాలని దానికడ ఇద్దరికి గొడవ అయిపోతూ ఉంటుంది. ఇంక సరే అని మా చిన్నోడైతే ఇంకా ముందు కూర్చున్నాడు. ఇంకా ఇదిగోండి ఇంకా దగ్గరికి వచ్చేసాం. మేము 4:30కి అయితే బయలుదేరామండి. ఇదిగోండి ఇక్కడికి వచ్చేసరికి ఇది కశ్మూర్ ఎంట్రన్స్. వాళ్ళైతే మా చెల్లెళ్ళు అయితే 5 లోపలైతే రీచ్ అయిపోయారు. ఇంక వాళ్ళైతే రూమ్స్ అన్నీ తీసేసుకున్నారు కాబట్టి ఇంక అక్కడికి వెళ్ళిపోయారు. మేము కూడా ఇదిగోండి ఇంకా వెళ్ళిపోతాం. మేము 6 కల్లా 1.5 అవర్ జర్నీ అంతేను. అప్పటికి మేము బైక్లో కాబట్టి కొంచెం చిన్నగానే వెళ్తాము. పిల్లలు ఉన్నారు కాబట్టి కొంచెం చిన్నగా వెళ్తే మనకి జాగ్రత్తగా వెళ్తాం కాబట్టి ఇంకా అలాగే స్పీడ్గా అయితే అస్సలు వెళ్ళమండి. ఇంక పోయేటప్పుడు ఇంక ఈవినింగ్ సూర్యాస్తమయం కూడా అయిపోయింది. ఇదిగో ఇంకా ఫైనల్గా అయితే ఇక్కడికి రీచ్ అయిపోయాము. ఇంకా వాళ్ళైతే మా కోసం అయితే రూమ్స్ కూడా తీసేసుకున్నారు. అంటే 4 రూమ్స్ దాకా తీసుకున్నారు. వచ్చిన వాళ్ళందరికీ ఇబ్బంది పడకుండా ఎవరికి రూమ్ వాళ్ళకైతే ఇచ్చేశారు. ఇంక ఇదిగోండి పిల్లల దగ్గరికి అయితే వచ్చి రాగానే మా కాశీప వీళ్ళందరూ అంటే పాప వాళ్ళు ఇంకా అందరూ అయితే ఇక్కడ ఉన్నారు. ఇంక మా పెద్దోడికైతే మా చిన్న పాప అంటే భలే ఇష్టం, పెద్ద పాప చిన్న ఇద్దరు ఇష్టం. ఎత్తుకుంటే రాగానే వాడైతే ఎత్తుకొని ఆంగోడు చూడండి ఎలా ఉందో, ఎంత క్యూట్గా ఉంది. మామూలుగా ఏడుస్తారు కదా పిల్లల దగ్గరికి పోతే, అస్సలు ఏడవదండి, చాలా ఇష్టం వాడంటేను. ఇంక వీళ్ళైతే ఇంక ఇలా అవుతున్నారు. ఇంక ఈవినింగ్ వేసరికి పూలు కూడా కొన్ని తెచ్చారు ఇంటి దగ్గర నుంచి, అమ్మ అన్నీ కట్టలేదని. ఇంకా పూలు కట్టేసి ఇంకా అదే ఇంకా నైటే గోంగూర అవన్నీ తెచ్చారు. అవన్నీ అయితే ఒలిచి పెట్టేసుకున్నాం మార్నింగ్కి. ఇంక ఇదిగోండి ఇంకా నైట్ అయితే వాళ్ళు వచ్చేటప్పుడు అయితే మాకు పులుసు అన్నము, ఇంకా నెక్స్ట్ సాంబారు ఇవన్నీ తీసుకొచ్చారు. రైస్ నేనైతే ఏం వండుకోలేదు, వాళ్ళే చెప్పారు ఏం తీసుకురావద్దని. ఇంకంతా తినేసేసి ఇంతే త్వరగా అయితే పడుకున్నాం. మార్నింగే లేయాలి కాబట్టి ఫంక్షన్ ఉంది కాబట్టి. ఇదైతే మా రూము. ఇంకా ఇదిగో ఈ విధంగా అయితే ఇచ్చేసారు. ఈ వీడియో నచ్చినది ఒక లైక్ అయితే ఇచ్చింది. దర్శనం వీడియో నెక్స్ట్ వీడియోలో వస్తుంది.